ఫోర్త్ క్లాస్ వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫోర్త్ క్లాస్ సంబంధించిన హిస్టోగ్రామ్ 40కి తగలాలి. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు 20 మంది ఉన్నారు, దానికి సంబంధించిన హిస్టోగ్రామ్ 20కి టచ్ అయ్యేటట్టు గీయాలి. ఇది బార్ గ్రాఫ్ అంటే. ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఉంది, దీని డేటాని మనం అనలైజ్ చేద్దాం. 1951 అంటే ఇక్కడ ఇయర్స్, ఇక్కడ పాపులేషన్ ఆఫ్ ఇండియా యొక్క పాపులేషన్ క్రోర్స్లో ఒక యూనిట్ వచ్చేసి 10 కోట్లు అంట. అంటే ఇట్లా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు కోట్లలోనే పోతా ఉంటుంది. 1951లో 36 కోట్లు. చూడండి 36 ఏడుంటుంది, 30 కోట్లకి 40 కోట్లకి మధ్యలో ఉంటుంది. అందుకే 1951కు సంబంధించిన రెక్టాంగిల్ కరెక్ట్ మధ్యలో ఆటకే స్టాప్ చేసినారు. తర్వాత 1961లో 44 కోట్లు. అంటే 44 ఏడుంటుంది, 40కి 50కి మధ్యలో ఉంటుంది. అందుకే దీని యొక్క హైట్ ఎగ్జాక్ట్గా ఈడు ఎండ్ అయ్యేటట్టు గీసింటారనమాట. ఇది ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా బార్ గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఈజీ. 2001లో ఎంతమంది, 102. కానీ అక్కడ ఈ నెంబర్స్ ఉండవు, నెంబర్స్ వాడు ఇయ్యాడు. డైరెక్ట్ మనం ఈ వై యాక్సిస్ని చూసి మనం కనుక్కోవాలి. ఇది బార్ గ్రాఫ్ అంటే. ఇప్పుడు ఒకసారి మనం బార్ గ్రాఫ్ గీద్దాం. ఇక్కడ 2 క్వాంటిటీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా 2 లైన్లు ఉన్నాయి. ఒక లైన్ మీద నేను ఏం తీసుకుంటా అంటే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటా, FRUITS ఫ్రూట్స్ పండ్లు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటా, హైయెస్ట్ 8 కాబట్టి ఒక యూనిట్ ఈక్వల్ టు 1నే తీసుకుంటా నేను. చాలా ఎక్కువ ఉందనుకోండి, 40-50 ఉందనుకోండి, అప్పుడు ఒక యూనిట్ ఈక్వల్ టు 10 తీసుకుంటాం. తక్కువగానే ఉంది కాబట్టి ఒక యూనిట్ ఈక్వల్ టు 1 స్టూడెంటే. దీని మీద వై యాక్సిస్ మీద ఒక పిల్లాడు, 2, 3 పిల్లలు, 4 పిల్లలు, 5 మంది, 6 మంది, 7 మంది, ఫైనల్గా 8 మంది. ఇక్కడ ఫ్రూట్స్ ఏవేవి, బనానా, ఆరెంజ్, యాపిల్, గువా. బనానాని ఎంతమంది తిన్నారు, 8 మంది. అంటే బనానాకు సంబంధించిన బార్ గ్రాఫ్ యాడ్ వరకు పోవాలి, 8 వరకు పోవాలి. ఆరెంజ్కి సంబంధించిన గ్రాఫ్ యాడ్ వరకు పోవాలి, 3 వరకు పోవాలి. 3 ఈడుంది, 3 ఎగ్జాక్ట్గా 3. యాపిల్ 5, ఈడు వరకు రావాలి యాపిల్. గువా జాంపండు 4, ఈడుంది 4, వీటి వరకు పోవాలి. ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ని గీస్తాం, డ్రాయింగ్ ఏ బార్ గ్రాఫ్. మీరు దీన్ని ట్రై చేయండి. హోంవర్క్ డేస్, నెంబర్ ఆఫ్ బుక్స్. ఇక్కడ డేస్ తీసుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకోండి, కన్స్ట్రక్ట్ చేయండి, డ్రా చేయండి బార్ గ్రాఫ్ని. నెక్స్ట్ పై చార్ట్. ఈ పై చార్ట్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే ది గ్రాఫ్ విచ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ హోల్ అండ్ ఇట్స్ పార్ట్స్. మొత్తానికి భాగాలకి మధ్య సంబంధాన్ని వ్యక్తపరచడానికి మనం పై చార్ట్ని యూజ్ చేస్తాం. హోల్కి భాగాలకి, హోల్ అండ్ ఇట్స్ పార్ట్స్ చెప్పడానికి మనం ఈ పై చార్ట్ అనేది ఉపయోగిస్తాం. దీన్నే మనం ఏమంటామంటే సర్కిల్ గ్రాఫ్ అని కూడా అంటాం. ఇక్కడ హోల్ ఏంటి అంటే ఈ సర్కిల్, ఇందులో పార్ట్స్ ఆ సర్కిల్ లోపల ఉండేవి. వాటిని ఏమంటారు అంటే ఒక్కొక్క పార్ట్ని సెక్టార్స్ అంటాం. ఇది ఒక సెక్టార్, ఇది ఒక సెక్టార్. హోల్ దేనికి సమానం, సర్కిల్కి సమానం, వృత్తానికి సమానం. పార్ట్స్ దేనికి, సెక్టార్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. అనగనగా ఒక టౌన్, ఇక్కడ ఉంది ఆ టౌను. ఈ టౌన్లో మొత్తం 15 నుంచి 60 మంది వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 0 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ని మనం ఇట్లా సర్కిల్ ద్వారా చెప్తున్నాం. ఇక్కడ ఓల్ ఏమవుతుంది, మొత్తం భాగం ఏమవుతుంది, 15 నుంచి 60 మధ్య ఉన్న వాళ్ళు, 0 నుంచి 14 వయసు మధ్య ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అంతా కూడా ఎందులో భాగం పాపులేషన్ ఆఫ్ దట్ టౌన్లో భాగం, ఆ టౌన్ యొక్క జనాభాలోనే భాగం. అంటే ఆ టౌన్ జనాభా ఏమవుతుంది, ఈ సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్ ఏమవుతుంది అంటే టోటల్ టౌన్ పాపులేషన్ అవుతుంది అన్నమాట. ఇది ఓల్. ఇందులో పార్ట్స్ ఏవేవి, ఆ పాపులేషన్లో భాగాలు ఏవేవి వస్తాయి, 15 నుంచి 60 సంవత్సరాలు, 0 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. 15 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 50,000 మంది అంట. 0 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 30,000 మంది అంట. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 20,000 మంది అంట. ఇప్పుడు టోటల్ పాపులేషన్ ఎంత అని అడుగుతాడు. టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్, మొత్తం జనాభా ఎంత, 50, 80, 1,00,000 మంది అని చెప్పొచ్చు. ఇది పై చార్ట్. పై చార్ట్ని ఏ విధంగా గీయాలి మనం, డ్రాయింగ్ ఏ పై చార్ట్. ఇక్కడ పిల్లలు చాక్లెట్ని ఎంత పర్సెంటేజ్ చాక్లెట్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు, తర్వాత వెన్నెలని ఎంతమంది ఇష్టపడుతున్నారు, మిగతా ఫ్లేవర్స్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ఇక్కడ పర్సెంటేజ్లో ఉంది. మనం ఏం చేయాలి అంటే పై చార్ట్లో మనం దీన్ని వ్యక్తపరచాలన్నమాట. ఏ విధంగా వ్యక్తపరచాలి, దానికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. 50% ఫ్రాక్షన్లోకి ఏ విధంగా మార్చాలి ఒకసారి గుర్తు చేసుకోండి. 50% అంటే పర్సెంట్ 100కి, కాబట్టి బై 100. 0 0 క్యాన్సిల్, 5 1 5 2 1/, చెప్పండి మేడం. హలో మేడం, డౌటా మేడం? ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి అంటే మనం ఫ్రాక్షన్ని కనుక్కోవాలి. సో మనం చాక్లెట్ ఫ్రాక్షన్ కనుక్కున్నాం, తర్వాత వెన్నెల దీని ఫ్రాక్షన్ కనుక్కుందాం. 25% అంటే దాని ఫ్రాక్షన్ లేక మార్చాలి అంటే 25/100 వేయాలి. 25 1 25 4, ఇది 1/4. మిగిలిన ఫ్లేవర్స్ 25%, ఈ 25%ని మనం ఫ్రాక్షన్ లేక మారిస్తే ఇది కూడా 1/4. ఓకే, స్టెప్ 1 ఫ్రాక్షన్ లేకి కన్వర్ట్ చేసినాం. తర్వాత ఏం చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ 360, ఆ ఫ్రాక్షను 360లో ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఎందుకు 360నే అంటే సర్కిల్ చార్ట్ మనకి ఇస్తాండేది, పై చార్ట్ అన్నా సర్కిల్ చార్ట్ అన్నా ఒకటే. సర్కిల్ చార్ట్లో యాంగిల్ ఎంత ఉంటుంది, 360 ఉంటుంది, 360 degrees ఉంటుంది. ఇది మొత్తం 360 degrees. 1/2 వంతు అంటే 360 డిగ్రీల్లో 1/2 వంతు అంటే ఎన్ని డిగ్రీలు అనేది కనుక్కోవాలి మనం. దాన్నే మనము ఫ్రాక్షన్ ఆఫ్ 360 degrees అని రాసుకున్నాం ఇక్కడ. సో 360 degreesలో 1/2 ఎంత అంటే 360 degrees ఇంటూ 1/2. 2 1 2 1 2 ఎమ్మల 2 0, 180 degrees. ఇక్కడ సర్కిల్ ఉంది, 180 degreesని ఎట్లా గీయాలా అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దీనికి ఒక రేడియస్ గీసుకోవాలి, ఇట్లా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ బేస్ చేసుకొని 180 degreesని గీయాలి. ఇది 180 degrees. సో ఈ పార్ట్ అంతా కూడా దేన్ని ఇష్టపడతారు అంటే చాక్లెట్ని ఇష్టపడతారు, చాక్లెట్ ఫ్లేవర్ని ఇష్టపడతారు.
తర్వాత వెన్నెల ఫ్లేవర్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఫ్రాక్షన్ ఆల్రెడీ కనుక్కున్నాం మనం 1/4. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ 360 డిగ్రీస్ కనుక్కోవాలి. 360 డిగ్రీస్ ఇంటూ ఫ్రాక్షన్ ఎంత? 1/4. 4 ఒక్కట్ల, తర్వాత 4 తొమ్మలు 36, 0, 90 డిగ్రీలు. 90 డిగ్రీలు యాడ్ గీయాలి. 90 డిగ్రీలు యాడ్ గీయాలి అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి 90 డిగ్రీలు గీయాలి. అంటే ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని 90 డిగ్రీస్ గీయాలి. అప్పుడు వీటికి వస్తుంది అది. ఇంతమంది వెన్నెల ఫ్లేవర్ని ఇష్టపడుతున్నారు. తర్వాత మిగిలినదంతా కూడా ఎవరు? ఇంకా అదర్ ఫ్లేవర్సే కదా. అది ఎట్లనో 90 డిగ్రీస్ ఉంటుంది. కావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ 360 డిగ్రీస్ కనుక్కుంటే 90 డిగ్రీస్ వస్తుంది. 360 ఇంటూ 1/4. 4 ఒక్కట్ల, 4 తొమ్మల, 4 తొమ్మిదిల, 4 సున్నాలు, 90 డిగ్రీలు. మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని 90 డిగ్రీస్ గీస్తే ఇంత ఉంటుంది అనమాట. ఇది అదర్ ఫ్లేవర్స్. స్టెప్ 1 ఏం చేయాలి అంటే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్ లేక మార్చుకోవాలి. స్టెప్ 2 ఏం చేయాలంటే ఒక రేడియస్ గీసుకోవాలి. స్టెప్ 3 ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ 360 డిగ్రీస్ ఎంతో కనుక్కోవాలి. యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్ స్టెప్ 4, ఆ యాంగిల్ ఈ రేడియస్ మీద పెట్టుకొని గీస్తాం. తర్వాత ఇంకొక యాంగిల్ తర్వాత వచ్చిన లైన్ మీద పెట్టుకొని గీస్తాం. ఇంకొక యాంగిల్ ఈ లైన్ మీద పెట్టుకొని గీస్తాం. దేని పెట్టుకుంటాము అంటే మనం ప్రొట్రాక్టర్ పెట్టుకుంటాం. ఇక్కడ కోణమానిని అంటాం కదండి. కోణమానిని యూజ్ చేసి ఈ యాంగిల్ని మెజర్ చేస్తాం. ఇది యాంగిల్ అడుగుతాడు. యాంగిల్ ఎంత కోణం చేస్తుంది అని అడుగుతాడు. ఎంత కోణం చేస్తుంది అని అడిగినప్పుడు మనం ఫ్రాక్షన్ కనుక్కోవాలి. 360 ఇంటూ ఫ్రాక్షన్ వేయాలి. ఇది అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే ఎన్ని డిగ్రీలు చేస్తుంది పై చార్ట్ గీస్తే అని అడుగుతాడు. 25% అనేది పై చార్ట్లో ఎన్ని డిగ్రీలు చేస్తుంది? ఫ్రాక్షన్ 1/4. 1/4 ఇంటూ 360, 90 డిగ్రీలు అని మనం చూజ్ చేసుకోవాలి. తర్వాత మనం అర్థమెటిక్ మీన్, తర్వాత మోడ్, వాటి గురించి చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు.